నమస్తే, వెల్కమ్ టు వీక్లీ కామెంట్. పవన్ కళ్యాణ్ తెలుగునాట అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ పరిచయం అక్కర్లేని పేరు. అంతేకాదు, ఎప్పుడూ సెన్సేషన్గా హాట్ టాపిక్గా వినపడే పేరు. పార్టీ స్థాపించిన 10 ఏళ్లకు చట్టసభకు వెళ్ళిన రాజకీయంగా తనకు తన పార్టీకి దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించుకునే విజయాన్ని అందుకున్నారు. ఇటు రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చి మొదటి 3 నెలలు పవన్ ఉనికి చాలా స్తబ్దుగానే ఉంది. తనకు కేటాయించిన శాఖలకు వెళ్ళడం, అక్కడ ప్రక్షాళన చేయడం మినహా ఆయన చేసిందేమీ లేదు. ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నా సరే, ప్రభుత్వంలో భాగంగా ఉన్న కారణంగా టీడీపీని, చంద్రబాబుని ఏమీ అనలేని పరిస్థితి. దీంతో జనసేన వర్గాలు కూడా కొంచెం నిరాశ చెందిన మాట వాస్తవం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పెద్ద వివాదానికి తెరతీశారు. తమ ప్రభుత్వం 100 రోజుల పండగ ఒకవైపు జరుపుకుంటూనే సడన్గా తిరుమల లడ్డూ వివాదాన్ని రగిలించారు. లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని, తిరుమల వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో అపచారం జరిగిపోయిందని, ఆ పాపమంతా గత వైసీపీ పాలకులదే అంటూ చంద్రబాబు బాంబు పేల్చారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనమైంది. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. రాజకీయంగా వివాదం రాజుకుంది. ఇది అత్యంత దిగజారుడు రాజకీయమని, 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే చంద్రబాబు ఇంతటి దారుణానికి ఒడిగట్టారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. సరిగ్గా ఆ సమయంలోనే లడ్డూ వివాదం కావడి భుజం మారింది. చంద్రబాబు నుంచి ఆ బరువును నేరుగా పవన్ కళ్యాణ్ తన భుజం మీదకి తెచ్చుకున్నారు. తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుని కట్టలు తెంచుకున్న ఆవేశంతో లడ్డూ వివాదంపై మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఎయిదర్ మౌనం మంచిది, మౌనం దాటి పొగరుగా మాట్లాడటం. నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించినా, నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా. కానీ వైసీపీని నాయకులు, విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం. ఇక్కడ మీరు కూడా హిందువులే, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. తమాషాలుగా ఉందా? మీకు సరదాలుగా ఉన్నాయా? పవన్ మాటలతో వివాదం మరింత రాజుకుంది. సరిగ్గా ఇక్కడి నుంచే నెమ్మదిగా చంద్రబాబు పక్కకు జరగడం మొదలుపెట్టారు. ఇక అంతా పవన్ చూసుకుంటాడులే అన్నట్టుగా కాడి వదిలేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం సనాతన ధర్మం నినాదం ఎత్తుకున్నారు. ధర్మ పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక కమిటీ అవసరమంటూ డిమాండ్ చేశారు. మరోపక్క ఆయన నినాదంపై దాడి మొదలైంది. ప్రకాష్ రాజ్, పూనం కౌర్ తమ ట్వీట్లతో పవన్ను ఘాటుగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. మరోవైపు హీరో కార్తీపై కూడా పవన్ విరుచుకుపడడంతో ఈ వివాదం కోలీవుడ్కు కూడా పాకింది. కార్తీ, సూర్య సారీ చెప్పినా అనవసరంగా వాళ్ళను ఇబ్బంది పెట్టాడంటూ తమిళ థంబీలు పవన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. మొదటి రోజు విచారణలో కోర్టు సంచలన వ్యాఖ్యలు చేయడంతో కూటమి శిబిరం ఉలిక్కిపడింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఏ ఆధారాలు లేకుండా లడ్డూ కల్తీ అని ప్రకటన చేయడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అంతేకాదు, ఇలా దేవుడి విషయాలను రాజకీయం చేయొద్దని హితవు పలికింది.
ప్రభుత్వం వేసిన సిట్ కొనసాగించాలో లేదో చెబుతామంటూ వ్యాఖ్యానించింది. దీంతో చంద్రబాబు అండ్ కో సైలెంట్ అయిపోయిన పవన్ మాత్రం ఆగలేదు. వారాహి డిక్లరేషన్ పేరుతో తిరుమలలో పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. కోర్టులో ఉన్న విషయాన్ని కూడా వదలకుండా తనదైన స్టైల్లో మళ్ళీ ఊగిపోయారు. ఇది చూసిన సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకున్నారు. వివాదం మొత్తాన్ని పవన్ కళ్యాణ్ భుజం మీదకి నెట్టేశారని విషయం పూర్తిగా అర్థమైంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పవన్ కాలినడకన తిరుమల వెళ్ళి దర్శనం చేసుకున్నారు. 2 వాయిదాల తర్వాత సుప్రీంలో జరిగిన విచారణ అనంతరం మళ్ళీ కూటమికి ఎదురుదెబ్బ తప్పలేదు. ప్రభుత్వం వేసిన సిట్ను రద్దు చేస్తూ స్వతంత్ర దర్యాప్తు కోసం సుప్రీం సిబిఐ ఆధ్వర్యంలో స్పెషల్ సిట్ వేయాలని ఆదేశించింది. దీంతో తీర్పును స్వాగతించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలోకి కూటమి నేతలు వెళ్ళిపోయారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో రాజకీయ డ్రామాలొద్దు అంటూ సుప్రీం వ్యాఖ్యానించడం, పవన్ వారాహి సభను ఉద్దేశించి అన్న మాటలే అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందిస్తూ అసలు పవన్కు సనాతన ధర్మం అంటే తెలుసా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం. ఈ మొత్తం వ్యవహారంలో పవన్ సాధించిందేంటి? ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రజల్లో అతని పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగిందని ఆలోచిస్తే ఈ మొత్తం వివాదాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెడకు చుడుతున్నారనే అనుమానం కలగక మానదు. మొదలుపెట్టింది చంద్రబాబే అయినా ఇది కోర్టులో బెడిసి కొట్టక ముందు నుంచే పవన్ మీద వదిలేశారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపించింది. అత్యంత సున్నితమైన విషయాన్ని కులాలకు, మతాలకు చుట్టి సనాతన ధర్మం అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా పవన్ భారీగా నష్టపోయారనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కుల మతాలకు అతీతంగా అతన్ని అభిమానించిన వాళ్ళు, అతన్ని చెగువేరా ఫాలోవర్గా చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. సొంత పార్టీలో, సొంత ఫ్యాన్ బేస్లోనే దీనిపై విభిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ మెప్పు పొందడానికే పవన్ ఇదంతా చేస్తున్నారా అనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. నిన్నటి వరకు నాకు కులం లేదు, మతం లేదు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి గొప్ప వాళ్ళ సూక్తులు చదివి వినిపించిన ఈ మేధావి ఇప్పుడు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అంటూ ఊగిపోతూ ప్రసంగించడం సొంత పార్టీ వాళ్ళకే కాదు, ఆయన వీరాభిమానులకు కూడా గిట్టలేదు. అందుకే పవన్ను నమ్ముకుని ఎన్నాళ్ళు కాలరెగరేసిన వాళ్ళంతా ఇది నీకు ధర్మమేనా అంటూ ఇప్పుడు పవన్నే ప్రశ్నిస్తున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.